క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాబు బంగారం. చంద్రబాబును దీవిస్తున్న 64 లక్షల పెన్షనర్లు. ఒకరోజు ముందే సామాజిక పెన్షన్ల పంపిణీ. 1వ తారీఖు ఆదివారం కావడంతో 31నే పంపిణీకి సిద్ధం. 30న డబ్బు జమ, 31నే పూర్తి చేసేకి ఏర్పాట్లు. దట్ ఈస్ చంద్రబాబు అంటూ ప్రజల ప్రశంసలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వేరువేరుగా కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేసిన షాజహాన్ బాషా. 1000 పక్కా ఇళ్లు మంజూరుకు సీఎం అంగీకారం. నీ మాటే వేదం అంటూ నిలువెత్తు చిత్రపటాన్ని సీఎంకు బహుకరించిన శ్రీరామ్ చిన్నబాబు. పిఠాపురం ఎమ్మెల్యేనా మజాకా? ఆడపడుచుల మనసు గెలుచుకున్న డిప్యూటీ సీఎం. 12,000 చీరలు పంపిణీ చేయనున్న పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గంలో శ్రావణ మాస చివరి శుక్రవారం మహిళలకు చీరల పంపిణీ. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వార్త. త్వరలో వైసీపీ రాజ్యసభ ఖాళీ. మోపిదేవి వెంకటరమణ రాజీనామా. టీడీపీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 వెళ్లిపోతున్నారా? గల్లా జయదేవ్, నాగబాబులకు లైన్ క్లియర్. మరింత పట్టు బిగిస్తున్న కూటమి ప్రభుత్వం. ఇక డీటెయిల్స్ చూస్తే ఒక రోజు ముందే పెన్షన్లు. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు తదితర పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. దీంతో పెన్షన్దారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు కూడా సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కారణం చేతనైనా 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెన్షన్ అమౌంట్ 30న జమ అవుతోంది. అదే రోజు డ్రా చేయాలి. పెన్షన్ పంపిణీకి 1వ తారీఖు ఆదివారం కాబట్టి 31 శనివారం, 2 సోమవారం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు గమనించి సిబ్బంది అందరూ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు హామీ ఇచ్చినట్టు పెన్షన్లు 4,000కు పెంచి 1వ తారీఖునే పంపిణీ చేస్తుండడం పట్ల ప్రజల్లో దట్ ఈస్ చంద్రబాబు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. త్వరలో వైసీపీ రాజ్యసభ ఖాళీ. పార్టీ మారనున్న 10 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులు. టీడీపీలో 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2. టీడీపీలోకి మోపదేవి, గొల్లా బాబురావు, మస్తాన్ రావు. బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమిల్ నత్వాని. జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య. వీరితో పాటు ఎన్డీఏ కూటమిలోకి పలువురు మాజీ నేతలు, పార్టీ నేతలు, కార్యకర్తలు చేరనున్నారు. ఎన్డీఏలో టీడీపీ అత్యంత కీలక భాగస్వామి. బీజేపీ అధికారం స్థిరంగా ఉండాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరే. అయితే టీడీపీకి రాజ్యసభలో అసలేం బలం లేకపోవడం మైనస్. అక్కడ కూడా టీడీపీకి ఎంపీలు ఉండే, రాజ్యసభలో బలం లేదని బీజేపీ టీడీపీపై ఇంకా ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయినా, లోక్సభలో ఎంపీలు తగ్గిపోయినా రాజ్యసభ ఎంపీలున్నారు. బీజేపీకి మనం అవసరం కూడా ఉందిగా అని ఇన్నాళ్లు నిర్భయంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఎంపీలు కూడా జలకిస్తున్నారు. అవును, ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడనున్నారు. వారు పార్టీ మారితే రాజీనామా చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీనామా చేస్తున్న ఎంపీలంతా టీడీపీ గూటికి వచ్చే అవకాశం ఉండడంతో ఉప ఎన్నికలు వచ్చినా ఆ స్థానాలు టీడీపీకే దక్కుతాయి. ఆ లెక్కన టీడీపీ బలం ఎన్డీఏ కూటమిలో మరింత పెరుగుతుందన్నమాట. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మోపిదేవితో పాటు బీదా మస్తాన్ రావు కూడా పార్టీకి రాజీనామా ఖాయమైంది. వీరి బాటలోనే మరో 3 రాజ్యసభ ఎంపీలున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ మారినా మీరంతా బీజేపీకి వెళ్ళండి, పార్టీ ఎల్పీ విలీనం అయినా పర్వాలేదు కానీ టీడీపీ గూటికి వద్దు అని జగన్ రాయబారం పంపుతున్నట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబులు వేర్వేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. మదనపల్లి అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే షాజహాన్ బాషా విన్నవించారు. అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు సైతం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి నీ మాటే వేదం అంటూ చంద్రబాబు ఫోటోతో తయారు చేసిన చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు.
మదనపల్లి అభివృద్ధి కోసం ప్రణాళికలను అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించి నిరుపేదలకు 1000 కాలనీ ఇల్లు పెంచేందుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో తెలిపారు. అదేవిధంగా సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలోని ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తమ హక్కులను అనుభవించాలంటే మీడియా ధైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పనిచేసినప్పుడే చట్టం దాన్ని అమలు చేసేవారు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం వార్తా సంస్థల ఎడిటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లకు లొంగకుండా ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు. దేశాన్ని సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మీడియా ఎల్లప్పుడూ సత్యానికి అండగా ఉండాలి, సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్లొద్దన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేనా మజాకానా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపించిన పిఠాపురంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులను గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం 12,000 చైర్లను పిఠాపురంలోని ఆడపడుచులకు అందించేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 30 శుక్రవారం పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ప్రతి ఏడు శ్రావణ మాసం చివరి శుక్రవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలోని పురోహితిక దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు, మాతృమూర్తులు. అదే కోవలో ఈ ఏడాది కూడా ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా వ్రతం కోసం వచ్చే మాతృమూర్తులకు తన సొంత ఖర్చులతో చీరలు పంపించేందుకు రంగం సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీనికోసం ఇప్పటికే ఏకంగా 12,000 చీరలను పిఠాపురానికి పంపించారు ఆయన. వీటిలో 6,000 చీరలను పసుపు కుంకుమలతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద పూజ ముగిసిన తర్వాత అందజేస్తారు. మిగిలిన 6,000 చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ ఆఫీసులో ఆడపడుచులకు ఇస్తారు. ఈ ఏర్పాట్లను పార్టీ కీలక నేత హరిప్రసాద్ స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ ఈవో భవానీ ఈ ఏడాది గతంలోలా కాకుండా మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 3 బ్యాచ్లుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె హరిప్రసాద్ కు చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ఏడాదే పిఠాపురం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ఏకంగా 12,000 చీరలను పంచిపెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చాలా బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆయన భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత సొంత టీడీపీ సర్కార్లో మరింతగా రెచ్చిపోతున్నారు. లోకేష్ బాబు తెర వెనుక అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఏలూరులో స్థానిక రాజకీయాలకు సంబంధించి లోకేష్ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. ఆ ఎత్తుగడలో లోకేష్ జగన్ పై చర్యలు తీసుకున్నారు. అసలైన టిట్ ఫర్ టాట్ అంటే ఇదే అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు లోకేష్ ఏం చేశారో తెలుసుకుందాం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ద్వారా ఏలూరులో టీడీపీని అంతమొదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి ఎన్నికైన ఏలూరు కార్పొరేషన్ మేయర్ నూర్జహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎత్తుగడ ఏలూరు ప్రాంతంలో టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆళ్ల నాని ప్లాన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విధి టీడీపీకి అనుకూలంగా మారింది. తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎన్నికల్లో తన స్థానాన్ని కోల్పోయారు. వైసీపీ కష్టాలకు తోడు నాని వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం లేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన మేయర్ నూర్జహాన్ ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి రావడం విశేషం. ఆమె నిన్న లోకేష్ తో సమావేశమై అధికారికంగా తిరిగి పార్టీలో చేరారు. ఈ చర్యతో జగన్ పై న్యాయ పోరాటం పూర్తయింది. ఏలూరులో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలనే ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టడంతో వైసీపీ ఈ ప్రాంతంలో పట్టు కోల్పోయింది. మొదట వైసీపీని వీడిన ఆళ్ల నాని ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వచ్చారు. మొత్తం ఎపిసోడ్ వెనకాల లోకేష్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. జగన్ కు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని కూడా పేర్కొంటున్నారు. మున్ముందు రోజుల్లో లోకేష్ ఇంకా ఎన్ని తెలివైన ఎత్తులతో జగన్ ను చిత్తు చేస్తారో చూడాలి.
ఘనంగా వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జల జయసింహ పుట్టినరోజు వేడుకలు మదనపల్లి చిప్పిలి ఎంపీపీ స్కూల్లో వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జల జయసింహ జన్మదిన వేడుకలను పిల్లలకు బుక్స్, పెన్స్, స్వీట్స్ ఇచ్చి పిల్లలు మరియు స్థానిక పెద్దల మధ్యన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల జయసింహ మాట్లాడుతూ తాను చదివిన స్కూళ్లలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, బీదం గురునాథ్ యాదవ్, డాక్టర్ పివి రమణ, ఎక్స్ సర్పంచ్ మల్రెడ్డి, స్కూల్ హెచ్ఎం శారదా మేడం, హేమలత మేడం, ఎక్స్ ఆర్మీ ఎన్ మల్లికార్జున్, ఎన్ నాగిరెడ్డి, సర్పంచ్ ఎం మల్లికార్జున, సద్దల్ హరి, ఎద్దెల శ్రీనాథ్, జోలపాలెం శ్రీనివాసులు, ఆర్ నరసింహులు, రాధా, భారతి, ఎం రమేష్, సద్దల నరసింహ, నక్కల సుధాకర్, దాసరి భాను, ప్రకాష్, దాసరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాము. ముందుగా మేడం గారికి, అలాగే విద్యార్థులకి ఏదో బర్త్డే సందర్భంగా చిన్నపిల్లలకి విద్యాదానం అనేది చాలా గొప్పది. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని పిల్లలకి బుక్స్ కానీ, నోట్స్ కానీ, పెన్సిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్న తోచినవి పిల్లలకు నేటి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సద్దల జయసింహ. నేను చిప్పిలి అనే విలేజ్లో ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంటే మాకు చాలా అభిమానము. అందుకోసమే మర్చిపోకుండా చిన్నపిల్లలకి ఆ రోజు మేము కూడా ఇట్లా కూర్చొని ఎవరన్నా ఇస్తే చేయబట్టి తీసుకున్న వాళ్ళము. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే పిల్లలు ఆశీర్వాదాలు, మేడం గారు, ఉపాధ్యాయులు అందరు ఆశీర్వాదాలు, అలాగే మా అధ్యక్షుడు పులి శ్రీనివాసుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న జనం, రోజు రోజుకు పెరిగిపోతున్న పిచ్చి కుక్కల వీరంగం. అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈ కుక్కలు? ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు అంటూ మదనపల్లె పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం మీడియాతో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల పట్టణంలోని రోడ్ల మీదకు ఆవులను, పందులను వదలకూడదని హెచ్చరించారు. ఉదయం పూట పిల్లలను స్కూల్ కు వదలాలంటే భయం, ఒంటరిగా బయటికి రావాలంటే భయపడుతున్న మహిళలు. మదనపల్లె పట్టణంలో అనేక సార్లు ప్రజల మీద దాడి చేసిన కుక్కలు, అయినప్పటికీ పట్టించుకుని అధికారులు. ప్రజల నుంచి వినతులు వచ్చినప్పుడు లేదా స్టేట్ కాల్లో భాగంగా అప్పుడప్పుడు మేల్కొని కొన్ని గ్రామ సింహాలను పట్టుకోవడం, మళ్లీ వదిలేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులైనా పట్టించుకుని అధికారుల ద్వారా ఈ కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జనం కంటే కుక్కలు ఎక్కువ అవుతాయని జనం వాపోతున్నారు. హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇంతింతై వరుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అకుంఠిత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకుడు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ ఉండటమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. అబూ పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆ సంస్థ మిలిటెంట్ యూత్. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లె బెంగళూరు రోడ్డు గోశాలలోని గోవులకు గోగ్రాసం వితరణ చేశారు. మదనపల్లె బీటీ కళాశాల విద్యార్థినుల కోసం ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరించారు. చైతన్య బాలల అనాథాశ్రమంలోని చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. కోరపర్తి ఆశ్రమంలోని చిన్నారులకు ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు చేపట్టారు. అన్నార్థుల ఆకలి తీర్చడానికి మదనపల్లె మరియు గుర్రంకొండ ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచారు. బుద్ధినికొండలో మొక్కలు నాటారు. ఇలా వేలాది మంది సేవలకు కారణభూతుడైన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ కోసం ఆయన సంస్థ సభ్యులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టి చిరు కానుకగా అందించారు.
దివ్యాంగుల కోవల వెలుగు ప్రత్యేక పాఠశాల ఫౌండర్ స్వర్గీయ శ్రీమతి పద్మజ 19వ వర్ధంతి మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరు మిట్టలో గల వెలుగు సంస్థలో ఎంతో ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని, వికలాంగులను కూడా సకలాంగులుగా సమాజంలో సమన్వయం చేయాలనే తపనతో వారి సంక్షేమం కొరకై 1997లో వెలుగు సంస్థను స్థాపించిన పద్మజ ఆశయాన్ని ఆమె భర్త వెలుగు ఉదయ్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. దివంగత పద్మజ యొక్క 19వ వర్ధంతి సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, వెలుగు ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, వెలుగు సూపరింటెండెంట్ ఎం ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్ సుజాత మరియు మెట్టపల్లి కుటుంబ సభ్యులు వెలుగు సంస్థకు విచ్చేశారు. మొదటగా పద్మజ విగ్రహానికి పూలహారం వేసి పూజా కార్యక్రమం చేశారు. అనంతరం వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి మాట్లాడుతూ ఈ రోజు శ్రీమతి పద్మజ గారి 19వ వర్ధంతి జరుపుకుంటున్నామని, తను భౌతికంగా మన మధ్యలో లేకున్నా మన అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అరవింద్ రెడ్డి మరియు డాక్టర్ సతీష్ రెడ్డిలు శ్రీమతి పద్మజ వర్ధంతి సందర్భంగా పిల్లలకు యూనిఫామ్లు పంపిణీ కొరకు విరాళాన్ని అందజేశారు. అలాగే మదనపల్లి మదీనా పండ్ల మండి వారు వెలుగు సంస్థలోని చిన్నారులకు, వృద్ధులకు, సిబ్బందికి యాపిల్ పండ్లను అందజేశారు. బంధుమిత్రులందరూ అన్నదానం చేశారు. అనంతరం నీరుగొట్టివారిపల్లిలో నిర్వహిస్తున్న దాత్రి వృద్ధాశ్రమానికి చేరుకున్న ఉదయ్ మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మిలు అక్కడి వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. వెలుగు ప్రిన్సిపల్ పి లీనా కుమారి, వెలుగు సోషల్ వర్కర్ ఎం గీత, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు బంగారం, చంద్రబాబును దీవిస్తున్న 64 లక్షల పెన్షనర్లు. ఒకరోజు ముందే సామాజిక పెన్షన్ల పంపిణీ. 1వ తారీఖు ఆదివారం కావడంతో 31నే పంపిణీకి సిద్ధం. 30న డబ్బు జమ, 31నే పూర్తి చేసేకి ఏర్పాట్లు. దట్ ఈస్ చంద్రబాబు అంటూ ప్రజల ప్రశంసలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వేరువేరుగా కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేసిన షాజహాన్ బాషా. 1000 పక్కా ఇల్లు మంజూరుకు సీఎం అంగీకారం. నీ మాటే వేదం అంటూ నిలువెత్తు చిత్రపటాన్ని సీఎంకు బహుకరించిన శ్రీరామ్ చిన్నబాబు. పిఠాపురం ఎమ్మెల్యేనా మజాకా, ఆడపడుచుల మనసు గెలుచుకున్న డిప్యూటీ సీఎం. 12,000 చీరలు పంపిణీ చేయనున్న పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గంలో శ్రావణ మాస చివరి శుక్రవారం మహిళలకు చీరల పంపిణీ. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వార్త. త్వరలో వైసీపీ రాజ్యసభ ఖాళీ. మోపిదేవి వెంకటరమణ రాజీనామా. టీడీపీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 వెళ్ళిపోతున్నారా? గల్లా జయదేవ్, నాగబాబులకు లైన్ క్లియర్. మరింత పట్టు బిగిస్తున్న కూటమి ప్రభుత్వం. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.